హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు పూజితాస్ బొమ్మల కొలువు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటిది అంటే నా దగ్గర ఉన్న డాల్స్ ఉన్నాయి కదా, సో 3 pairs డాల్స్ ఉన్నాయి. వాటికి నేను హెయిర్ అనేది చేంజ్ అయిపోతున్నాను. ఆల్రెడీ ఉంది హెయిర్, బట్ అది అంత మంచిగా లేదు. సో అందుకనేసి అయితే అది చేంజ్ అయిపోతున్నాను. సో అది మొత్తం ఎలా చేస్తాను ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఎప్పుడు ఇంత డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను హెయిర్ గురించి. సో ఆ డీటెయిల్ వీడియో అనేది ఇప్పుడైతే మీరు చూసేస్తారు. సో స్టెప్ వైజ్ చెప్తాను ఏ స్టెప్ ఏంటి అనేది మొత్తం కూడా. అండ్ డిఫరెంట్ వూల్స్ ఉంటాయి, వాటి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను. అండ్ వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి, సో దట్ మీరు ఏ బిట్ మిస్ అవ్వరు. అండ్ మీ దగ్గర ఉన్న డాల్స్కి మీరు హెయిర్ పెట్టాలి అనుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపించి తెలుసుకోవాలన్నా కానీ బాగుంటుంది వీడియో అయితే. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెళ్ళండి, ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి. నేను ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను చెప్పడము. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్టింగ్ అ పర్ఫెక్ట్ వూల్ ఫర్ యువర్ డాల్. సో లాంగ్ లాస్టింగ్ ఉండాలి, షైనింగ్ ఉండాలి, రియల్ హెయిర్ లాగా అనిపించాలి. సో ఈ అన్ని కేటగిరీస్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకుని మీరైతే వూల్ సెలెక్ట్ చేయాలి. సో వూల్లో మనకి 2 types ఉంటాయి. ఇలాంటిది వూల్ దొరుకుతుంది, బాల్ లాగా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఇది జస్ట్ ఒక 20 రూపీస్ ఉంటుంది అంతే. అండ్ మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ చేసే వూల్ ఉంటుంది. సో అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట. సో జస్ట్ ఇంతనే మనకి 12 రూపీస్ పడుతుంది, 12 or 15 రూపీస్ పడుతుంది అనమాట. నేనైతే బాక్స్ మొత్తం పర్చేస్ చేశాను. సో 3 డాల్స్ కాబట్టి. సో దీనికి డిఫరెన్స్ ఏమేముంది అంటే, ఇది వచ్చేసి మనకి మంచిగా షైన్ అవుతుంది, ఫైన్గా ఉంటుంది థ్రెడ్, అండ్ మనకి ఇలా దూదిలాగా వచ్చేదన్నమాట. బట్ ఇది మనం నిట్టింగ్ పర్పస్కి యూస్ చేస్తాం కదా, సో అదనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇలా దూదిలాగా వచ్చేస్తుంది కదా. సో ఇది మనకి ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఉండదు. ఎక్కువ రోజులు మనకి డాల్కి వేసినా కానీ మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టడం ఇదంతా ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం ఉండొద్దు అంటే కనుక మీరు ఈ వూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ టెంపరీ కోసమే కావాలి అంటే మాత్రం ఈ వూల్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఆ లుక్ కూడా అంత మంచిగా అనిపించదు అనమాట. అంటే మొత్తం వైట్ హెయిర్ లాగా, సో గ్రే హెయిర్ లాగా అలా వస్తుంది అనమాట మనం స్టిక్ చేసిన తర్వాత. బట్ ఈ వూల్ తోటి అలా అవ్వదు. సో ఇదన్నమాట ఈ 2 వూల్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ వూల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఎప్పుడూ మారుస్తూ ఉండలేము హెయిర్ని. సో ఫస్ట్ స్టెప్పే మీరు కరెక్ట్ వూల్ సెలెక్ట్ చేసుకుని, ప్రైస్ ఎక్కువ అయినా కానీ మనకి మంచిగా ఉండాలి, ఎక్కువ రోజులు అనేది రావాలి హెయిర్ అనేది. నేను ఆల్మోస్ట్ ఒక 5-6 years తర్వాత కూడా నేను చేంజ్ చేయలేదన్నమాట. ఈ వూల్ ఫస్ట్ ఒక్క డాల్ ఉన్నప్పుడు ఈ వూలే యూస్ చేశాను, తర్వాత ఇది దొరకక ఇది తీసుకున్నాను. సో ఇదే నెక్స్ట్ 2 డాల్స్కి కూడా పెట్టాను. నాకు ఆ డిఫరెన్స్ చాలా బాగా తెలిసింది. సో అందుకనేసి మళ్ళీ దీనికే షిఫ్ట్ అయిపోయాను అనమాట. దీనికే స్టిక్ అవుదాం అనేసి అయితే ఇదే వూల్ తెచ్చుకున్నాను అనమాట. కంప్లీట్ బాక్స్ అయితే నేను పర్చేజ్ చేస్తాను, ఆన్లైన్లో తీసుకున్నాను. కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ సెలెక్టింగ్ కరెక్ట్ వూల్ ఫర్ యువర్ డాల్. సో ఏ వూల్ కావాలనేది ఇంకా మీ డెసిషన్కే వదిలేయాలి. సో నేనైతే ఈ వూలే ప్రిఫర్ చేస్తాను, మీకు సజెస్ట్ కూడా ఈ వూలే సజెస్ట్ చేస్తాను అనమాట. సో సెకండ్ స్టెప్ ఏంటంటే, ఈ వూల్ తీసుకున్నా కానీ ఈ వూల్ తీసుకున్నా కానీ సో దేనికైనా సరే ఫస్ట్ మనం వూల్ థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ థ్రెడ్ని కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజ్కి. సో డాల్ ఇది అనుకోండి, సో ఈ డాల్ ఉంది కదా, సో దీనికి నేను లెంత్ ఎలా తీసుకుంటాను ఈ హెయిర్ది అంటే, ఫస్ట్ ఇలా బ్యాక్ సైడ్ కింద నుండి స్టార్ట్ చేసి ఇలా వచ్చేసి ముందు ఫ్రంట్కి రావాలి, మళ్ళీ ఫ్రంట్కి ఇలా వచ్చేసి మళ్ళీ కింద వరకు అనమాట. సో ఇంత థ్రెడ్ అనేది నాకు వచ్చింది. ఓకే, సో ఇంత
నాకు కావాలి ఈ బొమ్మకి. బట్ కింద వరకు పెట్టాము, కింద వరకు హెయిర్ వస్తుంది అనేది అయితే అనుకోకండి. మీకు అంత కింద వరకు కావాలి అంటే ఇంకా ఎక్కువనే లెంగ్త్ అనేది పెట్టుకోవాలి థ్రెడ్ది. సో ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ప్రతి థ్రెడ్ ఇలా కట్ చేసేసి అన్నీ అరేంజ్ చేసుకోవాలి. నేనైతే జస్ట్ ఒక థ్రెడ్కి చేసి చూపిస్తాను, అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి. సో ఇలా ఒక థ్రెడ్ వచ్చింది కదా, సో దీన్ని అయితే కట్ చేసుకున్నాము. దీనికి ఇది స్టెప్ 2 అనమాట, కట్ చేసి పెట్టుకోవాలి. సో ఒక డాల్కి మీకు ఎన్ని థ్రెడ్స్ పడతాయి ఏంటి అంటే, ఈ సైజ్ నా దగ్గర ఉన్న సైజ్ డాల్స్కి అయితే ఈ పీసెస్ నాకు 4 పెట్టాయి అనమాట ఒక డాల్కి. మరి ఎక్కువ జుట్టు కూడా పెట్టలేదు, జస్ట్ ఆ డాల్కి ఎంత కావాలో అంత పెట్టాను. సో దానికైతే నాకు ఇలాంటివి 4 పీసెస్ పట్టాయి ఒక డాల్కి. సో టోటల్ 12 పీసెస్ పట్టాయి అనమాట. థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి సైజ్కి తగ్గట్టు. సో స్టెప్ 3 ఏంటి అంటే, ఈ ఊలు కానీ ఆ ఊలు కానీ ఏ ఊలు అయినా సరే మనం కట్ చేసుకున్నాం కదా, సో ప్రతి థ్రెడ్ తీసుకునేసి ఈ ఊలు అనుకోండి, జస్ట్ ఇలా మీరు ఇలా అన్నారనుకోండి, జస్ట్ ఇలా వచ్చేస్తుంది. హాఫ్ కింద 3 వస్తాయి, ఇటు 3 వస్తాయి. సో ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇలా స్లోగా అనాలి. ఇలా అన్నారనుకోండి ముడిపడిపోతుంది. సో చాలా స్లోగా ఇలా అన్నారనుకోండి వచ్చేస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ 5 మినిట్స్ పడుతుంది మీరు 4 చేయడానికి, 5 to 10 మినిట్స్ అంతే. సో ఇలా అయిన తర్వాత, సో ఈ థ్రెడ్ అయితే ఇలా చేయాలి. బట్ ఈ ఊల్ అనుకోండి మీరు థ్రెడ్ వైజ్ వస్తుందన్నమాట. సో దీనిలో ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఉంటాయి. ఇది మాత్రం అలా రాదు, ఇలా అనగానే ఇలా రాదనమాట. ఇది ఇలా రివర్స్లో ట్విస్ట్ చేయాలి. మనకి వూల్ ఇలా ట్విస్ట్ అయ్యి ఉందనుకోండి వాడు ఇచ్చినప్పుడు, దానికి రివర్స్ ఇలా ట్విస్ట్ చేసుకుంటే మనకి 3 or 4 థ్రెడ్స్ అనేవి వస్తాయి దాని నుంచి. సో ఇలా వచ్చిన తర్వాత దీనికి అవి అన్నీ కూడా అలా పైల్ చేసుకోవాలన్నమాట, ఒకదాని మీద ఒకటి, హెచ్చు తగ్గు లేకుండా అలా ఒకదాని మీద ఒకటి పెట్టుకునేసి. సో స్టెప్ 4కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. స్టెప్ 4 ఏంటి అంటే, పైల్ చేసుకుంటాం కదా ఈ వూల్ మొత్తం కూడా, దీన్ని మంచిగా కోంబ్ చేయాలన్నమాట. సో దట్ ఇంకా దీని మధ్యలో 3 ఉంటాయి కదా, సో అవి కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ ఎక్కువ గ్యాప్ ఉన్న వైపు కోంబ్ చేసేసి, తర్వాత తక్కువ వైపు ఉన్న వైపు కోంబ్ చేస్తే మనకి సన్నగా వస్తుంది అనమాట, రియల్ హెయిర్ టెక్స్చర్ వస్తుంది. ఇది అలాగే ఉంటుంది యాక్చువల్గా. ఈ వూల్ మనకి మంచిగా చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది ఈ వూల్. అందుకే నేను ఇదైతే ప్రిఫర్ చేశాను. చాలా బ్లాక్గా కూడా కనిపిస్తుంది ఈ వూల్ మనకి బొమ్మల మీద కాదు, బయట కూడా అలాగే ఉంటుంది. ఇది యూజువల్గా ఎంబ్రాయిడరీ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో ఇలా వూల్ని కోమ్ చేసేసుకోవాలి. సో స్టెప్ 5 ఏంటి అంటే, బొమ్మకి ముందు హెయిర్ ఉండదు కదా, ఇప్పుడైతే మీకు హెయిర్తో కనిపిస్తుంది బొమ్మ, బట్ హెయిర్ ఉండదు కాబట్టి ఓన్లీ ఈ గుండు మీద అండ్ ఇక్కడ మనకి హెయిర్ ఎక్కడైతే అతికి ఉండాలో అక్కడ వరకు హెయిర్ అనేది గ్లూ అనేది పెట్టుకోవాలి మనము. మంచిగా గ్యాప్ లేకుండా గ్లూ అనేది, నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, సో అదైతే పెట్టానన్నమాట. సో ఇక్కడ అంటే మనకి ఇక్కడ అండ్ ఇక్కడ అనమాట. సో ఇక్కడ గ్లూ అనేది పెట్టేయాలి. సో ఇది స్టెప్ 5. స్టెప్ 6 ఏంటి అంటే, మనం వూల్ ఉంది కదా మొత్తం కోమ్ చేసిన వూలు, సో దాన్ని మళ్ళీ ఒకసారి మధ్యలో కోమ్ చేయాలి ఒకసారి ఇలాగా. అది సో దట్ అది మంచిగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి అది ఇలా మనకి కొంచెం బ్రాడ్ అవుతుంది అనమాట. బ్రాడ్ అయ్యి మనం ఇలా హెయిర్ ఇలా పెట్టినప్పుడు అతికిపోవాలన్నమాట. సో ఆ విధంగా మనమైతే అది అతికించాలి, అది కోమ్ చేయాలన్నమాట. కోమ్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే హెయిర్ పెడుతున్నాం కాబట్టి. సో హెయిర్ని ఇలా పెట్టేసి ఇలా స్టిక్ చేసేయాలి అంతే.
సో స్టిక్ చేసి మంచిగా ఇలా గుండు మీద కొట్టేయాలన్నమాట. ఇలా గట్టిగా కొట్టేశారనుకోండి, ఆ గ్లూ వెట్గా ఉన్నప్పుడే కొట్టాలి, కొడితేనే అది మంచిగా ఫిక్స్ అయిపోతుంది. చాలా ఇయర్స్ యాక్చువల్గా మొన్న నేను ఇది చేసేటప్పుడు కూడా దీన్ని లాగుతుంటే రాలేదన్నమాట. జడ జుట్టు అంత స్టిక్ అయిపోయిందనమాట. సో అలా స్టిక్ అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా ఇలా బై మిస్టేక్ ఇలా లాగినా కానీ రాదు హెయిర్ అనేది బయటికి. సో ఇలా అయితే గట్టిగా ఇలా కొట్టేసి ఇటు మనం గ్లూ ఎక్కడైతే పెట్టామో అక్కడ గట్టిగా కొట్టేయాలన్నమాట. కొట్టేస్తే అది మంచిగా ఫిక్స్ అయిపోతుంది, అలా కూర్చుని పోతుంది అనమాట హెయిర్. సో ఇలా చేసిన తర్వాత ఇంకా ఏం కోమ్ చేయకండి. చిక్కులు ఉంటాయి బట్ ఏమీ కోమ్ చేయొద్దు, ఏమి చేయొద్దు, ఇంకేం డిస్టర్బ్ చేయకుండా అలాగే పెట్టేసేయండి. నేనైతే యూజువల్గా ఎప్పుడు అయినా కానీ నైట్ నేను డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇచ్చేసి నేను హెయిర్ అనేది స్టిక్ చేసేస్తాను. స్టిక్ చేసి నెక్స్ట్ డే వరకు అలాగ వదిలేస్తాను అనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ అలాగా కోమ్ చేస్తామన్నమాట. సో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేయచ్చు మీరు. సో చూసారు కదండి, 7 స్టెప్స్లో మనమైతే బొమ్మలకి హెయిర్ అనేది ఎలా పెట్టాలి ఏంటి నేర్చుకున్నాం కదా. సో నేను ఎలా పెట్టాను ఏంటి అనేది కూడా చూసేసారు కదా. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు.